నా దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి నిన్ను, ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు విస్మయం పొందుతున్నావు? అవసరం లేదు. లోకానికి వచ్చింది నీకు వచ్చిందా? అయితే లోకానికి కీడుగా ఉన్నది నీకు కీడుగా మారిద్ది అనుకోవద్దు. ఎందుకంటే నేను నీ చేయి పట్టుకోనున్నాను. నేను నీ చేయి పట్టుకోనున్నాను. నేను నీ చేయి పట్టుకుంటే నిన్నేదేం చేసిద్ది? నువ్వు దేనికి కృంగిపోతావు? నువ్వు దేనికి భయపడతావు? నువ్వు ఇంకనూ నమ్మిక లేకున్నావా అని అడుగుతున్నాడు నా తండ్రి. ఇంకా నమ్మకం కుదరలేదా? ఇంకా విశ్వాసం కలగలేదా? లేదు నా ప్రభువా, నాకు విశ్వాసం ఉంది. నా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రార్థన చేయండి రాత్రి. నా విశ్వాసాన్ని బలపరచమని, స్థిరపరచమని ప్రార్థన చేయండి. నా దేవుని కార్యాలు చూడబోతున్నారు. ఖచ్చితంగా చూస్తారు, డౌట్ లేదు అందులో. ఈ మాటలు చెబుతుంటే మళ్ళా కొంతమందికి అనుమానం, ఏమో అని. ఆ దరిద్ర మనసు రానివ్వకండి. పసి బిడ్డల్లాగా నమ్మండి. ఇదిగో ఇస్తున్నాను తీసుకో అంటే చిన్న బిడ్డల్లాగా నమ్మిన వాళ్ళు వచ్చి పొందుకున్నారు. అనుమానించిన వాళ్ళందరూ ఆడే కూర్చున్నారు. ఎవరికి దక్కింది? నమ్మి వచ్చిన వాళ్ళకి దక్కిందా, లేకపోతే అనుమానించి అడుగు కూర్చున్న వాళ్ళకి దక్కిందా? అనుమానించి అడుగు కూర్చున్న వాళ్ళకి దక్కిందా, నమ్మి వచ్చిన వాళ్ళకి దక్కిందా? పెద్దగా ఎవరైనా అలా విశ్వసించిన వారికి రక్షణ దక్కిద్ది. భూమి మీద దేవుని కార్యాలు కూడా దక్కుతాయి.